హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే బైకర్స్. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. మీకోసం మళ్ళీ ఒక డిఫరెంట్ ఆసమ్ వీడియో చేద్దామని ఈరోజు మా తిర్యాని వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్కి వచ్చినాం. సో ఈరోజు వీడియో టెంపుల్ నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నా, టెంపుల్కి ఎందుకు వచ్చినాము అంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో మా మమ్మీ బర్త్డేని డిఫరెంట్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేసినాం. సో ఫస్ట్ అయితే టెంపుల్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దామని టెంపుల్కి వచ్చినాం. సో టెంపుల్ నుంచి ఈ బర్త్డే సెలబ్రేషన్ని స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. कोटनाक यादवराव नामध्यस्य धर्मपत्नी समेतस्य हंसाबाई नामध्यस्य सहकुटुंबस्य सपुत्रस्य सपुत्रिकस्य ఒకసారి స్టార్టింగ్ విజయ్ కుమార్ నామध्यस्य అజయ్ కుమార్ నామध्यस्य కిరణ్ కుమార్ నామध्यस्य सहकुटुंबस्य क्षेम स्थैर्य विजय वीर्य भय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं जन्मदिन शुभ संदर्भेन माता वासवी कन्यका परमेश्वरी देवताभ्यो नमः. यजमानस्य जन्मदिनेन नारीकेलवलं समर्पयामि. यजमानस्य ఇప్పుడు మస్తు బిజీ అన్న టెంపుల్ ఉన్నాం. నీరాజనం దర్శయామి. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతత శ్రీరస్తు ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. అకాల మృత్యుహరణం సర్వం వ్యాధి. ఓకే ఫ్రెండ్స్, టెంపుల్లో పూజ చేయించినాం. సో ఇక్కడ సెలబ్రేషన్ పూజతోటి స్టార్ట్ అయింది. సో సక్సెస్ఫుల్గా హ్యాపీగా సూపర్గా పూజ కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము ఏమైతే అనుకున్నామో ఆ ప్రోగ్రామ్స్ బ్యాక్ టు బ్యాక్ లైన్గా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్కూల్స్కి వెళ్ళాలి. స్కూల్స్లో బర్త్డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినాం. అజయ్ బ్రో కమన్, లేట్ అవుతున్నద్దా. సో టెంపుల్ నుంచి ఇప్పుడు స్కూల్కి వచ్చినాం. స్కూల్లో చిన్న సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినాం. సో ఇక్కడ సెలబ్రేషన్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్కూల్కి పోవాలి. అక్కడ నుంచి లాస్ట్ మమ్మీ స్కూల్లో సెలబ్రేషన్స్ చేసి మళ్ళీ హోమ్కి వెళ్తాం. సో విజయ్ బ్రో మా కోసం సెలబ్రేషన్స్ కోసం అంతా ప్రిపేర్ చేసి రెడీగా వెయిట్ చేస్తున్నాడు. నమస్తే, బాగున్నారా? సో మా మమ్మీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నాం. సో పిల్లలకి నోట్బుక్స్, పెన్స్ ఇవ్వాలి అని అనుకున్నాం. సో డాడీ అండ్ అజయ్ బ్రో, విజయ్ బ్రో నోట్స్, పెన్స్ అండ్ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, స్కూల్లో అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ అయిపోయింది. నోట్బుక్స్ అండ్ పెన్స్ ఇంకా బిస్కెట్స్ ఇచ్చినాం. సో ఫీలింగ్ అయితే వెరీ 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 హ్యాపీ. సో అనుకున్న దానికంటే రియాలిటీలో చాలా హ్యాపీగా ఉంది. సో దీని తర్వాత ఇంకో 2 స్కూల్స్కి వెళ్ళి
సేమ్ సెలబ్రేషన్స్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటారు అండ్ విజయ్ బ్రో స్కూల్ అని ఇక్కడ ఫస్ట్ వచ్చినాం. సో దీని తర్వాత ఇంకొక స్కూల్ ఉంది మా విలేజ్ స్కూల్, అక్కడ వెళ్ళి అక్కడ నుంచి మమ్మీ స్కూల్కి వెళ్తే సెలబ్రేషన్స్ కంప్లీట్ అవుతాయి. సో డాడీ మాకంటే ముందు వచ్చి స్కూల్లో ఉన్నారు. సార్ బాగున్నారు? హాయ్. సో సెకండ్ స్కూల్లో కూడా సక్సెస్ఫుల్గా నోట్బుక్స్, పెన్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చేసినాం. సో సెలబ్రేషన్ ఇక్కడ కంప్లీట్ అయింది. ఫీలింగ్ హ్యాపీ. అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు మమ్మీ స్కూల్కి వెళ్తాం. అక్కడ సెలబ్రేషన్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఇంట్లో మళ్ళీ సెలబ్రేషన్ ఉంటుంది, కానీ స్కూల్లో సెలబ్రేషన్ అంటే మమ్మీ స్కూలే కావాలని లాస్ట్లో పెట్టినాం. సో ఇప్పుడు గోయింగ్ టు మమ్మీ స్కూల్. హాయ్. సో మమ్మీ స్కూల్కి అయితే చేరుకున్నాం. సో పిల్లలు ఎక్సైట్మెంట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ మా కోసం. రైట్. Thank you, children. To Nikhil. Nikhil. Chino. Thank you. స్పీడ్ స్పీడ్. Thank you. Happy birthday, teacher. Thank you. Happy birthday, teacher. Thank you. బుక్కుల కంటే బిస్కెట్లకు మంచిగా చెప్తాను లేదా? ఫుల్ ఎంజాయ్ తినేది కాబట్టి తినేది సంతోషం. ముందు సారే ఇక సార్కే, పెద్ద సార్కు చిన్న కేక్. చలో ఇప్పుడు ఎస్ఆర్పి గారు టీచర్కి తినిపిస్తారు. చలో ఇది చూడండి. ఓకే తినిపించండి, ఇంకా టైం లేదు. రైట్. ఓకే ఇప్పుడు ఇక పిల్లలు. రైట్. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం. డాడీ చూపించండి.
ఓకే, నీ బర్త్డే గురించి 2 మాటలు చెప్పమ్మా. ఎట్లా అనిపించింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు? మేము ఎంతో ప్లాన్ చేసి ఎన్నో రోజుల నుంచి అనుకొని ఇట్లా చేసినాం. సో నీకు ఈ బర్త్డే నీకు ఎట్లా అనిపించింది? చాలా హ్యాపీనా? ఎట్లా నేను అనిపించింది? ఇంత హ్యాపీగా జరుపుతానని అనుకోలేదు. అసలు నేను కేక్ తీసుకురావద్దు, నేను కట్ చేయను అనుకున్నాను. కానీ ఈ సంతోషం కోసం మీరు ఇంత నా కోసం ఇంత తపన పడి ఇంత తెచ్చి ఇంత కట్ చేసినందుకు చాలా హ్యాపీ. మరవలేని అనుభవం, మర్చిపోలేని రోజు. కాబట్టి అదైనా మీదే క్రెడిట్. నేను కేకులు ఇలాంటి నాకు ఏమీ తెలియదు, అంత చూస్తున్నారు కాబట్టి మేము హ్యాపీ. ఓకే, మాట్లాడిన చక్కని మాటలు తక్కువలో ఎక్కువ మంచిగా చెప్పినావు అమ్మ. ఓకే, అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి మా సెలబ్రేషన్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ చెప్పాల్సిన అసలు అవసరం. ప్రేమతో చెప్తున్న మాటలు ఇవి. ఓకే, ప్రేమతోటి చెప్తున్న మాట్లాట. ఓకే, థ్యాంక్ యూ అమ్మ అండ్ వెరీ హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితోటి మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయినాయి. నేనైతే చాలా 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 హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ బర్త్డే మా అమ్మ లైఫ్లోనే. సో ఇంత బెస్ట్ బర్త్డే సెలబ్రేట్ చేస్తాం అండ్ ఒక బ్లాగ్ చేస్తాం, వీడియో చేస్తామని అస్సలు అనుకోలేదు. సో వీడియో చేయడం అయితే చాలా 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 హ్యాపీగా ఉంది. సో లోపల డిస్టర్బెన్స్ ఉందని బయటకు వచ్చిన. సో మాకు మా అమ్మ మీద ఉన్న ప్రేమకి మా ప్రేమను చూపెట్టాలనుకున్నాం. బర్త్డే అనేది మంచి అవకాశంగా మాకు అనిపించి సో బర్త్డేని ఇంత గ్రాండ్గా గొప్పగా సెలబ్రేట్ చేయాలి. అయితే వీడియో కోసం బర్త్డే చేయలేదు, బర్త్డే చేసినాం కాబట్టి వీడియో చేసినాం. ఎందుకంటే ఇలాంటి మెమోరీస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలనే ఉద్దేశంలో వీడియో చేసడం అయింది. సో నేనైతే చాలా 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 హ్యాపీ. వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పుకుంటా. ఎందుకంటే మా అమ్మ అంటే ఎంత ఇష్టం మీరు వీడియోలో చూసే ఉంటారు. సో అంత ఇష్టం మా అమ్మ అంటే. సో మా అమ్మ బర్త్డే అంటే ఇక నాకు ఒక ఫెస్టివల్ లాగా. సో అంత వన్ ఆఫ్ మై ఫేవరెట్ డే అని చెప్పుకోవాలి. సో నాకు ఇష్టమైన రోజుని ఇంత గొప్పగా ఇంత ఆనందంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా తమ పేరెంట్స్ని ఇట్లనే లవ్ చేయాలి, ఇట్లనే సెలబ్రేట్ చేయాలి, లైఫ్ లాంగ్ ఇట్లనే హ్యాపీగా ఉండాలి. సో లైఫ్ అంటేనే మెమొరీస్. సో ఆ మెమొరీస్ అనేది చాలా గొప్పగా హ్యాపీగా ఉండాలి అని చెప్తూ తెలియజేస్తూ సో రాబోయే రోజులలో ఇంతకంటే ఇంకా గ్రాండ్గా ఇంకా గొప్పగా ఈసారి జస్ట్ 3 స్కూల్స్లోనే డిస్ట్రిబ్యూట్ చేసినాం. రాబోయే రోజుల్లో కొన్ని వందల స్కూళ్ళల్లో కూడా సెలబ్రేట్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. సో మా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా ఫ్యూచర్లో ఇంకా డెవలప్ అయ్యి మా మమ్మీ డాడీ బర్త్డే ఇంకా గొప్పగా గ్రాండ్గా జరుపుకోవాలి అని కోరుకుంటాం. సో మా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు, కామెంట్ చేస్తారు అండ్ మా అమ్మకి ప్రతి ఒక్కరు మళ్ళీ హ్యాపీ బర్త్డే అని విష్ చేయాలి అని మా అభిమానులకి కోరుకుంటాం. మా అభిమానులు అయితే ఎప్పుడు వాళ్ళకి చెప్పినా చెప్పకుండా కామెంట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.